హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఈరోజు హిందీ బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ. దీనికన్నా ముందు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కోసం ఒక వీడియో చేశాను. కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, నెక్స్ట్ బజ్ హోస్ట్ ఎవరు, సో కంటెస్టెంట్స్ విత్ పిక్చర్స్ వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ఈరోజు ఎపిసోడ్ రివ్యూకి వస్తాయి. హిందీ బిగ్ బాస్ OTT సీజన్ 3 ఇది లాస్ట్ వీకెండ్ కవర్ ఎపిసోడ్. అనిల్ కపూర్ గారు స్టేజ్ మీద అనౌన్స్ చేసింది ఏంటి అంటే, నేను August 4th అనుకున్నాను ఫైనల్. సో August 4th కాదు, ఫినాలే ఎపిసోడ్ August 2nd అంటే ఫ్రైడే. సో ఫ్రైడే స్టార్ట్ అయింది ఇది యాక్చువల్గా ఈ సీజన్. సో ఫ్రైడేతో ఎండ్ చేస్తున్నారు అనమాట. ఇంక ఈరోజు ఎపిసోడ్కి వస్తే, మనం గెస్ట్ చేసుకున్నట్టే, నేను గెస్ట్ చేసినట్టే, ఏదైతే బిగ్ బాస్ స్క్రిప్ట్ అని ఉందో ఆ స్క్రిప్ట్ని యాస్టీస్గా ఎగ్జిక్యూట్ చేశారు. ముగ్గురు నామినేట్ చేశారు. కావాలని అర్మాన్ని రణ్వీర్ చేత సేవ్ చేయించారు. సో మంచి ఆపర్చునిటీ వచ్చింది బిగ్ బాస్కి. సో అర్మాన్ని సేవ్ చేయొచ్చు, ముగ్గురు నామినేట్ చేయొచ్చు. శివానీనేమో హౌస్మేట్స్ ఓట్స్తో ఎలిమినేట్ చేశారు. విశాల్నేమో కంటెస్టెంట్స్ ఆడియన్స్ ఓట్స్తో ఎలిమినేట్ చేశారు. లొకేషన్ కాపాడారు. దీని వెనకాల ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఎపిసోడ్లో జాన్వీ కపూర్ గారు వచ్చారు. ఆవిడ చేత ఒక రీల్ చేయించారు, అందరి చేత మాట్లాడిచ్చారు. హిందీ బిగ్ బాస్లో ఉన్న పాజిటివిటీ ఏంటంటే, సెలబ్రిటీస్ అందరూ షోని చూస్తారు. ఈవెన్ అట్లీస్ట్ షో ఎండ్ టు ఎండ్ ఫాలో అప్ అయినా షో మీద ఒక కన్నేసి ఉంచడం, దానికి సంబంధించిన వార్తలు చదవటం, దానికి సంబంధించిన ప్రోమోలు చూడటం, ఇవన్నీ చేస్తారు పెద్దవాళ్ళు బాలీవుడ్ దాంట్లో కూడా అనమాట. సో ఏంటంటే వాళ్ళకి దానికోసం ఏదైనా అడిగినా కూడా అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. మనలాగా బిగ్ బాస్ మేము చూడమండి, మాకు టైం ఉండదండి, అలా షో ఆఫ్లో ఉండవు అనమాట. సో వాళ్ళు దాని మీద ఐడియా పెంచుకుంటూ ఉంటారు. జాన్వీ కపూర్ ఇంతకుముందు కూడా బిగ్ బాస్ ఫేమస్ గొడవలు అవుతున్నా అట్ల మీద రీల్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో వచ్చారు, రీల్ చేశారు, బాగా అనిపించింది, రీల్ బాగా చేశారు, లోపల టాస్క్ అడిపించారు, అంతా బాగుంది. కానీ కాకపోతే ఆ బిగ్ బాస్ ఏమైంది, బిగ్ బాస్ సంబంధించిన గేమ్స్ ఆడిస్తే కానీ వాళ్ళు ఏదో కపూర్లు అని చెప్పి, అనిల్ కపూర్, జాన్వీ కపూర్ అని చెప్పి కపూర్ ఒక గేమ్ ఆడిపించారు. సో మన కపూర్స్లో ఎవరు బిగ్ బాస్లో ప్రవర్తిస్తారు, మన కపూర్లో ఎవరు సన్నాలాగా దివా, సో ఫొటోస్ అనమాట. ఎన్ని ఆడకాలి, వాళ్ళు ఎవరెవరి పేర్లు చాచా మామ అని చెప్పుకుంటే మీ ఇంటి విషయాలు, మీ ఇంట్లో మీరు ఆడుకోవాల్సిన గేమ్ కదా. ఆల్రెడీ ఇక్కడ బోర్ కొట్టేసి జనాలు ఏంది ఇది అసలు హిందీ బిగ్ బాస్ అయినా వీకెండ్కి వారేనా అని చెప్పి అనుకుంటే ఇదొకటి. నెక్స్ట్ మధ్యలో అత్త కోడలు అని చెప్పి ఒకటి ఆడిపించారు. రణ్వీర్ అత్త, నిజంగానే సనా మక్బూల్ ఒక పాము, కోడలు సాయి కొడుకు అని చెప్పి, అది ఇంకొక రచ్చ. అసలు అది ఏందో కూడా అర్థం కాదు, దాన్ని ఎందుకు పెట్టారు ఏంటి అని చెప్పి. సో ఇవన్నీ అంటే ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో పెట్టారు. కానీ అంత వీకెండ్కి వారిలో అంత ఎంటర్టైన్మెంట్, నిజంగా ఎంటర్టైన్మెంట్ పెడితే కొంచెం నవ్వు రావాలి. కానీ సీరియస్ మాటలు మాట్లాడుకుంటా ఒకవేళ ఓకే, కానీ నిజంగా అసలుకే బోర్ కొట్టిన ఆడియన్స్కి ఇంకా బోర్ కొట్టేసింది. దాంతోపాటు విశాల్ ఎలిమినేషన్ తీసుకెళ్ళిపోయారు. ఇంక ఎలిమినేషన్ కోసం మాట్లాడుకుందాం టైం వేస్ట్ చేసుకోకుండా. మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు ఏదైతే ఓట్స్ చేశారో, ఇంట్లో వాళ్ళు హౌస్మేట్స్ ఎవరైతే ఓట్స్ చేశారో ఆ ఓట్స్ అన్ని రివీల్ చేయించారు అనిల్ కపూర్ గారు. చేస్తే శివానికి 4 ఓట్లు పడ్డాయి, విశాల్కి 3 పడ్డట్టు ఉన్నాయి, లవకేష్కి 2 పడ్డట్టు ఉన్నాయి. అంతే, 4, 3, 7, 8, 9 సరిపోయింది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాకు అర్థం కాదు, ఆ రోజు వాళ్ళు ఓట్స్ చేసిన రోజు వాళ్ళు ఎవరెవరికి ఓట్ చేస్తున్నారు, ఎందుకు, ఆ రీజన్ చెప్పి ఓట్ చేశారనమాట. నేను అనుకున్నాను, తర్వాత మనకు చూపించలేదు. సో మనకి ఏదో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కోసం దాన్ని ఉంచారు. మనకి ఈ ఓట్స్ లెక్క చూపించినప్పుడు ఎవరెవరికి వేసారు ఏంటని చూపిస్తారు అనుకున్నా. ఈరోజు చూపించలేదు అనుకుంటా, మధ్యలో చోట లైవ్ స్కిప్ అయింది, చూపిలా. సో మనకి ఎవరికి ఓట్ వేసారు ఏంటన్నా చూపించలేదు. కానీ బట్ నాకు తెలిసి శివానికి పడ్డ 4 ఓట్లు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ టీంలోంచే పడ్డాయి, వాళ్ళ గ్రూప్లోంచే పడ్డాయి. అదే బాధ ఈ గ్రూప్స్లో. సో ముగ్గురు గ్రూప్గా ఉన్నప్పుడు ఇద్దరులో ఒకరిని చూస్ చేసుకోవాలన్నప్పుడు అందరు కలిసి ఒకరికి, మక్బుల్ శివానికి ఓటేసింది, శివాని వెళ్ళిపోవాలని చెప్పి, విశాల్ శివానికి ఓటేశాడు, లవకేష్ శివానికి ఓటేశారు, నైజ్ శివానికే ఓటేశారు. వాళ్ళకి పడతాయి. అట్ నైజ్ నుంచి ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ముగ్గురు కూడా వేశారు. సో వీళ్ళు ముగ్గురులో ఒక ఓటు మారినా, ఒక ఓటు అట్నుంచి విశాల్కి పడినా లేదంటే లవకేష్కి పడినా టై అవ్వటం ఏదో టై ఉండేది. సో శివానికి ఏదైతే గ్రూప్ బలము అది అనుకున్నారో అదే గ్రూప్ తనకి బలహీనంగా మారిందనమాట. నాకు తెలిసి దీన్నే రణ్వీర్ కంప్లైంట్గా, అంటే మీరు ఇలా సనా మక్బూల్ దాంట్లో ఆడుతున్నారు, ఆ గ్రూప్లో చేరటం వల్ల ఇలా అవుతుంది అని చెప్పి. బట్ ఇదే దాని ఆ గ్రూప్కి వచ్చినా కూడా ఇలాగే ఉంటుంది. సో రణ్వీరు, అర్మాను, కృతిక ముగ్గురు కలిసి సాయికేతన్ కోటేరని నమ్మకం ఏంటి, అంతే కదా. సో అనవసరమైన ఎక్కువగా మాట్లాడుతున్నారేమో రణ్వీర్, వీళ్ళందరూ సనా మక్బూల్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారేమో అనుకుంటున్నా. నాకు తెలిసి రణ్వీర్కి సనా మక్బూల్ పడకపోవడానికి తన సెల్ఫిష్నెస్ కారణం కాదేమో. ఇప్పుడు గేమ్లో ఎవరైనా ఎందుకు ఎంటర్ అవుతారు, గేమ్ గెలవడానికే ఎంటర్ అవుతారు. సనా మక్బూల్ నేను గేమ్ గెలవడానికి వచ్చానంటే ఎంతమంది చెప్పినట్టు, దాంట్లో తప్పే ఉంది. సో అది రైట్ పాయింట్ కదా. అలాంటి యాటిట్యూడ్ లేని వాళ్ళే కష్టం. బిగ్ బాస్ హౌస్లోకి నువ్వు ఎంటర్ అవుతున్నావు, నీకు ఒక మక్సద్ ఉంది, అది నీకు టార్గెట్ ఉంది. సో నువ్వు ఆ టార్గెట్ కోసం పనిచేస్తున్నావు అంటే విచ్ ఈస్ ఏ రైట్ వే ఆఫ్ ప్లేయింగ్ ద గేమ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను బిలీవ్ చేసేది. మేబీ రణ్వీర్ సరికి నేను కూడా రాంగ్ అనిపించవచ్చు. బట్ అదే కదా, ఇది మనం ఇది ఇండివిజువల్గా గేమ్ ఆడుకోవాలి. మిగతా వాళ్ళందరినీ యూజ్ చేసుకుంటున్నావా, రియలిస్టిక్గా ఫ్రెండ్షిప్ చేస్తున్నావా, రిలేషన్షిప్స్ ఉంటున్నాయా లేవా అన్నది అన్ని పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళే గెలవగలరు ఈ కప్పుని. సో వేరే వాళ్ళ కోసం అయితే ఎవరు త్యాగం చేయరు కదా.
సో కాకపోతే నాకు ఆయనతో ఉన్న ఆయనకి సన్నాముగ్గులు పడకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సెల్ఫిష్నెస్ అన్నది గేమ్ గెలవడం అన్నది రీజన్ కాదు. ఫెమినిజం అన్నది నాకు తెలిసి ఆయన ఎక్కడో పర్సనల్గా కనెక్ట్ చేసుకుంటున్నారేమో అనుకుంటున్నా ఆయన పర్సనల్ లైఫ్తో. నాకు అంత డీప్గా తెలియదు కానీ సో ఈ ఫెమినిజము ఉమెనే గెలాలి, రన్నరప్ కూడా ఉమెన్ అవ్వాలి, ఇది రాంగ్లేండి. నేను గెలవాలనుకోవటం వేరు, నేను కాబట్టి ఒక అమ్మాయి గెలవాలంటే ఇవన్నీ రాంగ్. ఇది నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను. ఫెమినిజమ్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ వీటి గురించి మాట్లాడితే మనం ఇరుక్కుపోతామని చెప్పి. సో దాని మీద మాట్లాడి బిగ్ బాస్ హౌస్లో దాని మీద ఉంచడం అనేది చాలా కష్టం. ఈవెన్ మనం బిగ్ బాస్ సీజన్ 6లో కూడా చూసాం. కొంతమంది ఫెమినిజం అని చెప్పి చివరికి అమ్మాయిలు నామినేట్ చేయడం ఏమి చేసినప్పుడు ఆ క్వశ్చన్ రైజ్ అయింది. సో ఆబ్వియస్గా వస్తుంది. అలాంటి మాటలనే వేస్ట్ అనమాట. ఇది ఇండివిజువల్ గేమ్ షో, ఇండివిజువల్గానే ఆడుకోవాలి. సో ఆయన నాకు తెలిసి ఆ ఫెమినిజము, నేను విన్నర్ కాకపోతే ఉమెన్ విన్నర్ అవ్వాలి, రన్నరప్ కూడా ఉమెన్ అవ్వాలి అయ్యే దానికి ఆయన అక్కడ డిస్కనెక్ట్ అయ్యాడు. అక్కడి నుంచి బాగా పట్టేసుకున్నాడు. సో అక్కడి నుంచి వీళ్ళిద్దరికి బాగా గ్యాప్ వచ్చేసింది. దాంతోపాటు సనామగ్గులు 2 సార్లు డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడింది, ఆయన కూడా మాట్లాడాడండి. సో అక్కడి నుంచి వీళ్ళిద్దరికి గ్యాప్ వచ్చిందనమాట. సో ఏదైతే జాన్వీ కపూర్ గేమ్ ఆడిపించిందో ఎవరు బయటికి వెళ్ళాక ఎవరు మొహం చూసుకోరు అని చెప్పి, సో అందులో మేజర్గా రణ్వీర్కి మక్బుల్కి మధ్యలో పాయింట్ అదే అనమాట. సో ఎనీవే కమ్ బ్యాక్ టు ద ఎలిమినేషన్. సో 4 ఓట్లు పడేపాటికి శివాని ఆబ్వియస్గా ఎలిమినేట్ అయిపోయింది. పాపం చాలా బాధపడింది అనమాట. సో దీని తర్వాత ఏం జరిగిందంటే కథలో ఇంకొక ట్విస్ట్ వచ్చింది. సో నేను అసలు ఈరోజు ఎపిసోడ్లో జరిగిద్ది అనుకోవాలి. మార్నింగ్ నాకు తెలిసి తెల్లారుజామున 3 ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. సో విశాల్ ఎలిమినేట్ అయిపోయాడు హౌస్లో నుంచి అని చెప్పి. సో నేను మార్నింగ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ సంబంధించిన పోస్టులు కూడా చేస్తూ ఉంటాను. ఛానల్లో అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ క్రియేట్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లేదా ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే దీని తర్వాత ఈయన ఇంకో ట్విస్ట్ తీసుకొచ్చారు. సో వీళ్ళందరూ హౌస్ మేట్స్ ఏమంటే రిలాక్స్ అయిపోయారు అనమాట. ఇంకెంతకు మించి ఉండదులే, అయిపోయిందని. ఎందుకు? ముగ్గురే కదా నామినేట్ అయింది. ముగ్గురు నామినేట్ అయితే అందులో 2 ఎలిమినేట్ చేసేది ఏంది? ఏమన్నా లాజికల్ అసలు? సో బిగ్ బాస్ ఎలా వాడుకున్నాడు దీనికి రీజన్ చెప్తాను చూడండి క్లియర్గా. సో వీళ్ళు శివాని వస్తే స్టేజ్ మీద కొన్నారా కాదు, ఇంకొక ఎలిమినేషన్ ఉందని చెప్పంగా వీళ్ళు గుండె ఆగిపోయింది. అదేంట్రా నామినేట్ అయింది ముగ్గురు, అది సేమ్ గ్రూప్ వాళ్ళ నామినేట్ అయ్యాం, ఆల్రెడీ ఒకళ్ళు పంపించేసో ఇంకొక 2 అంటే అలా, ఇంకొకళ్ళు అంటే అలా అని చెప్పి వీళ్ళు గ్రూప్లో వీళ్ళు యాక్చువల్గా 5 మెంబర్స్ అయ్యారు. వీళ్ళు కనుక ఇలాగ వదిలేసి మనం ఆడియన్స్ ఓటింగ్తో వెళ్ళాం అనుకోండి, బిగ్ బాస్ కూడా అన్నీ ఆలోచించి చేస్తారు. కరెక్ట్ చేశారా, రైట్ చేశారా, ఎథికల్గా రైటా రాంగా, లేదంటే మోరల్గా రైటా రాంగా అనేది పక్కన పెడితే 5 ఉన్నారు వీళ్ళు. అందరూ సోషల్ మీడియాలో గట్టిగా ఉన్నోళ్ళే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు కనుక ఆడియన్స్ ఓట్లు వదిలేస్తే లవకేష్ కానీ, విశాల్ కానీ, శివాని కానీ, ఈవెన్ నైజ్ కానీ వీళ్ళు నలుగురు అసలు ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే గేమ్ అండి రణ్వీర్కి కానీ, లేదంటే సనా మక్బుల్కి కానీ, ఈవెన్ సనా మక్బుల్కి కూడా బొక్కపడే ఛాన్స్ ఉంటుంది ఇందులో. రణ్వీర్కి అయితే ఇంకా గట్టిగా పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సాయికేతను, అర్మాను వీళ్ళు కనీసం వాళ్ళు బాగా ట్రై చేస్తున్నారు. సాయికేతన్ నుంచి తన ఫ్రెండ్ ఆవిడ అమ్మాయి శివానికి బాగా ట్రై చేస్తున్నారు. చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ ఓట్స్ వేయించడంలో కానీ ఏది కానీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. వేరాజ్ రణ్వీర్కి అసలు ఈ టాక్టిక్స్ అన్ని తెలియనట్టుంది. అంటే ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలని తెలియనట్టుంది. బట్ గేమ్ బాగా ఆడుతుంది కాబట్టి బిగ్ బాస్ టీము, అనిల్ కపూర్ కూడా ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి బయట కొంచెం తెలిసినాను కాబట్టి వీళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తూ ముందుకు పుష్ చేయడం తప్పితే ఈయన ఓటింగ్లోకి వెళ్తే ఈయనకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం లేదు. మన తెలుగు బిగ్ బాస్లో న్యూట్రల్ ఆడియన్స్ అందరూ టర్న్ అయిపోయి అలా కాదు అనమాట. ఇక్కడ ఎక్కువగా ఎవరు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు ఏమన్నది పట్టించుకోరన్నమాట. వాళ్ళు బ్లైండ్గా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. హౌస్లో ఎలా అయినా సరే, తెలుగు బిగ్ బాస్లో కూడా కొంతమంది అలాగే ఉన్నారండి. ఏమైనా సరే మనం ఎలా సపోర్ట్ చేస్తాము, కొంతమందికి అలాగే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అందుకోసం అని చెప్పి ఈ పుష్ని వీళ్ళు క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఏం చేశారు, కంటెస్టెంట్స్ని పెట్టి వాళ్ళతోనే శివాని తీయిచ్చేశారు, విశాల్ని తీయిచ్చేశారు. ఇప్పుడు ఏమైందంటే శివాని ఓట్లు ఆబ్వియస్గా వీళ్ళకి పడవు, ఎందుకంటే శివానికి వ్యతిరేకంగా వీళ్ళు వేశారు కాబట్టి. సో శివాని ఓట్స్లు డైవర్ట్ అయ్యి ఏదో రణ్వీర్కి కానీ లేదంటే సాయికేతన్కి కానీ పడతాయి, నైజ్కి కూడా పడవు. సో అది రణ్వీర్కి వెళ్ళిపోయింది, మ్యాక్సిమం రణ్వీర్కి వెళ్తాయి, అది రణ్వీర్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ విశాల్ని తీసేశారు. విశాల్ని తీయటం వల్ల ఏమైందంటే విశాల్ ఓట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మక్బుల్కి వెళ్ళిపోతాయి, సనా మక్బుల్కి. సో దాంతో ఏంటంటే సనా మక్బుల్ నెక్స్ట్ టాప్ 5 రేస్ పెట్టినప్పుడు కానీ విన్నర్ రేస్లో కానీ సనా మక్బుల్కి బాగా ఛాన్స్ ఉంటుంది ముందుకెళ్ళడానికి. అలాగే రణ్వీర్ కూడా టాప్ 5కి బాగా ఛాన్స్ ఉంటుంది. దాని ప్రకారం ఆలోచించే వీళ్ళు ఇలా ఆ కంటెస్టెంట్ని తీసేయడానికి ప్లాన్ చేసి ఆ స్క్రిప్ట్ని రాశారు. అది చాలా ముందే రాశారు, ఎందుకంటే విశాల్ ఎలిమినేటెడ్ అని చెప్పి ఎవిక్టెడ్ అని చెప్పి పోస్ట్ కూడా క్రియేట్ చేసుకున్నారంటే వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇదే జరిగిద్ది. ఆడియన్స్ ఓట్లు కూడా ఆబ్వియస్గా లవకేష్ కటారియా వర్సెస్ విశాల్కి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి, లవకేష్కే వస్తాయి కదా. సో విశాల్కి ఎలా వస్తాయి, సో విశాల్ ఎలిమినేటెడ్ అని చెప్పి అనుకున్నారు. సో అదే జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే పద్దాక వీళ్ళు సనా మక్బుల్ని క్వశ్చన్ చేయడం నాకు చాలా రాంగ్ అని, సనా మక్బుల్ ఇన్ఫ్లుయెన్స్ చేసిద్ది అది అని చెప్పి అనిపించడం నాకు రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు నలుగురు ఏదైతే ఉన్నారో సాయికేతన్ కానీ, అర్మాన్ కానీ, నెక్స్ట్ సాయికేతన్ అంత కాదు కానీ అర్మాన్ కానీ, రణ్వీర్ కానీ వీళ్ళు వెళ్ళి లవకేష్తో మాట్లాడుతున్నప్పుడు అంటే అనిల్ కపూర్ గారు అడుగుతారు అనమాట, వీళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోతారా అని చెప్పి సనా మక్బుల్ని అడిగితే వీళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాం అంటే లవకేష్ వెళ్ళిపోతాడు అనుకుంది తను. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫస్ట్ నుంచి విశాల్ క్లోజ్ కాబట్టి లవకేష్ కన్నా ముందు విశాల్ పేరు చెప్పలేదు, విశాల్ వెళ్ళిపోతాడని చెప్పి. సో అందుకని లవకేష్ పేరు చెప్పింది.
ప్రాక్టికల్గా చూసుకున్నా అది కరెక్టే. ఎందుకంటే లోకేష్ విశాల్ వెళ్ళిపోతాడని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే తనకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నాడు. వెళ్తే తన ఓట్లు తనకి యాడ్ అవుతాయి కదా, ఆ ప్రకారం చూసుకుని అంత ఆలోచించలేదులే. కానీ సో వీళ్ళందరూ ఇప్పుడు లోకేష్కి ఏం చెప్తారంటే సనా మక్బుల్ చూసావా, ఇప్పుడు కూడా నీ పేరే చెప్పింది, నువ్వే వెళ్ళిపోతావు అని చెప్తుంటే ఇది ఇన్ఫ్లుయెన్స్. ఇది సనా మక్బుల్కి వ్యతిరేకంగా లోకేష్ని ఏంటి పుష్ చేస్తున్నట్టుంది, తోస్తున్నట్టుంది, ఎగేస్తున్నట్టుంది అనమాట. సో ఇది ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళు కూర్చున్నప్పుడు అదే చేస్తారు, వాళ్ళు కూర్చున్నప్పుడు అదే చేస్తారు. ఒక గ్రూప్ ఎప్పుడు ఇంకో గ్రూప్ కోసం ఆపోజిట్గానే మాట్లాడుకుంటారు. సో పర్టికులర్గా కూర్చొని ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయరనమాట. అంటే ఇన్ఫ్లుయెన్సే చేస్తారు, అది ఇన్ఫ్లుయెన్సే. మనం గమనించుకుంటే ఇన్ఫ్లుయెన్స్గా ఉంటుంది, గమనించుకోకపోతే లేదు. ఇప్పుడు సాయికేతన్ కూర్చోబెట్టి అర్మాన్ ఏదైనా చెప్తామంటే, ఇప్పుడు సనా సుల్తానా కోసం చెప్తామంటే అది కూడా ఇన్ఫ్లుయెన్సే. ఇక్కడ ఏదైనా సరే అదే. ఇప్పుడు నైజ్ కోసం పాయింట్ వచ్చింది, నైజ్ నిన్ను సనా మక్బుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అయ్యి అంటే, నన్ను ఎప్పుడు అలా కూర్చోబెట్టి చేయలేస్తారంటే అక్కడ రణవీర్ షోరీ చెయ్యెత్తి డైరెక్ట్గా ఎవరు చేయరు నీకు ఇప్పుడు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. సిమిలర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి కూడా అప్లికబుల్. నైజ్ ఏంటంటే బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్. ఒకటి ప్రిపేర్ అవుతాడు, ఒక క్వశ్చన్కి ఒకటే ఆన్సర్. నువ్వు అడిగావు, నేను చెప్పా, దీని తర్వాత నువ్వు ఇంకోటి అడిగావు అనుకో, బాయ్ ఓకే అనుకుంటా అందులో వెళ్ళిపోతాడు. సో సనా మక్బుల్ నన్ను ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయదని చెప్పి తర్వాత రణవీర్ షోరీ ఏదో చెప్పిన తర్వాత అని చెప్పి కూర్చుని పోతే సనా మక్బుల్కి పాపం పిచ్చగాలింది. ఏం నువ్వు నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, నువ్వు ఒప్పుకున్నట్టు అయిపోయిందంటే, లేదు నేను చెప్పాను కదంటే, దాని తర్వాత నువ్వు కౌంటర్ లేదు కదా అంటది. అంత దూరం వెళ్ళడం అన్నమాట నైజ్. సో విశాల్ ఎలిమినేషన్ అనేది జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం ఏంటంటే నేను అనుకోవటం, లోకేష్ కటారేకి ఆబ్వియస్గా ఫస్ట్ వస్తుంది. సనా మక్బుల్ నాకు తెలిసి సెకండ్ ప్లేస్లో నుంచిన అవకాశం ఉంది. వీళ్ళు సనా మక్బుల్ టార్గెట్ చేసిన విధానం వల్ల హౌస్లో కానీ, హోస్ట్ కానీ, బిగ్ బాస్ టీం కానీ సనా మక్బుల్ ఒకవేళ విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే ఇంత ముందు సీజన్స్ కూడా మనం చూసాం, ఎవరైతే అంటే తెలుగులో కూడా ఈవెన్ ఒకళ్ళని టార్గెట్ చేస్తామంటే కొంతమంది వాళ్ళు విన్నర్గా బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వీకెండ్ కవర్లో వాళ్ళే, మన వీకెండ్స్లో కూడా వాళ్ళే టార్గెట్ అవుతా, వాళ్ళని ఎక్కువ క్వశ్చన్లు వేస్తా ఇచ్చేయటం, వాళ్ళని ఎక్కువ పుష్ చేయడం. సనా మక్బుల్ అయితే మాత్రం టాప్ 5 ఖచ్చితంగా డిజర్వ్డ్. ఎందుకంటే షో మొత్తం చాలా వరకు సనా మక్బుల్ చుట్టూ తిరిగింది. అందరికీ ఇష్యూస్ ఉన్నాయి సనా మక్బుల్తోనే, అందరికీ. సో ఎక్కువ మందికి ఉన్నాయి, ముఖ్యంగా రణవీర్, సాయికేతన్ వీళ్ళందరికీ ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. సో షో ఈవెన్ వీకెండ్ కవర్లు చాలా వరకు సనా మక్బుల్ చుట్టూ తిరుగుతుంది. నిన్న కూడా చాలా వరకు అమ్మాయి భరించింది. సో అప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు ధైర్యం కోల్పోకుండా ఏడవటం కానీ ఇలాంటివి చేయలే. సో స్టిల్ అలాగే తను నేను గెలాలన్న యాటిట్యూడ్తో ఉంది. సో తను వీళ్ళు గెలిపించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన. బట్ ఎనీవే, సో విశాల్ ఓట్స్ కనుక, విశాల్ ఫ్యాన్స్ కనుక సీరియస్గా కనుక ఓట్ చేస్తే సనా మక్బుల్ రన్నరప్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ రణవీర్ షోరీ రన్నరప్ అయ్యే అవకాశం ఉంది. లోకేష్ మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నర్ ఖచ్చితంగా అవుతాడు. గేమ్ బాగా ఆడాడని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ చూసుకుంటే లోకేష్ నెంబర్ 1లో, నెంబర్ 2లో రణవీర్ షోరే, నెంబర్ 3లో సనా మక్బుల్, లేదంటే ఈ 2 మారచ్చు. సో ఈ 3 ప్లేస్లు కన్ఫామ్. 4 అర్మాన్ మాలిక్ ఖచ్చితంగా ఉంటాడు. అర్మాన్ మాలిక్ కూడా సనా మక్బుల్ లాగే సేమ్ థింగ్. బట్ ఏంటంటే కొంతమందికి అనిపించుండొచ్చు అర్మాన్ మాలిక్కి బిగ్ బాస్ టీం బాగా సపోర్ట్ చేసింది, ఎక్కువగా ఊతం ఇచ్చిందని. అందులో తప్పులేదు. ఎందుకంటే అర్మాన్ మాలిక్ కూడా చాలా బయట విషయాలు మాట్లాడాడు, చాలాసార్లు రాంగ్ స్టేట్మెంట్లు యూజ్ చేశాడు, చాలా పర్సనల్గా వెళ్ళాడు. అయినా సరే ఎప్పుడు మిగతా వాళ్ళని క్వశ్చన్ చేసినంత ఇదిగా అర్మాన్ మాలిక్ని క్వశ్చన్ చేయాలి. సో ఇక్కడ చాలామంది కనిపించేది ఏంటంటే బిగ్ బాస్ టీము ఖచ్చితంగా అర్మాన్ మాలిక్ని సపోర్ట్ చేసిందంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసింది. బట్ అర్మాన్ మాలిక్ కూడా గేమ్ బాగా ఆడాడు. ఎక్కడెక్కడ చిచ్చులు పెట్టడం కానీ, లేదంటే గట్టిగా తన ఒపీనియన్స్ చెప్పడం కానీ, సో ఏదైనా సరే తన కాంట్రిబ్యూషన్ కూడా షోలో బాగా ఉంది. కాబట్టి అర్మాన్ మాలిక్ కూడా 4th ప్లేస్కి వెళ్తాడు. ఇప్పుడు 5th ప్లేస్, దీనికి స్ట్రగుల్ అనమాట. ఖచ్చితంగా కృతిక అయితే ఉండదు. చాలామంది హిందీ ఫ్యాన్స్ తీసుకోలేకపోయింది ఏంటంటే, కృతిక లాంటి కంటెస్టెంట్ ఉండగా, సాయికేతన్ లాంటి కంటెస్టెంట్ ఉండగా, నైజ్ లాంటి కంటెస్టెంట్ ఉండగా విశాల్ ఎలిమినేట్ చేయడం ఏంటి, శివానీని ఎలిమినేట్ చేయడం ఏంటని జస్ట్ వాళ్ళ ఓట్స్ని మిగతా వాళ్ళకి యాడ్ చేయడం కోసమే. అలాగే ఒక గ్రూప్లో నుంచి ఇప్పుడు వీళ్ళందరి నుంచి అందరూ ఒకటే గ్రూప్ వాళ్ళు ఉంటారు, టాప్ 5 మొత్తం. సో అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఓటీటీ కన్నా జరిగితే సీరియల్లో ఎవరు రారు, లేదంటే వేరే టీవీ సినిమా ఇండస్ట్రీలో ఎవరు రారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్లు ఉన్నాయి, వాళ్ళే వచ్చి వాళ్ళే కొట్టుకెళ్ళిపోతారు. బయట ఓట్స్ జరిగితే ఇంకేముంది అనిపిస్తుంది. సో వాళ్ళకి మీరు గేమ్ బాగా ఆడితే బిగ్ బాస్ టీం చూసుకుంటుంది అన్న ఒక భరోసాకే ఇదనమాట ఇదంతా చేసింది. సో ఇది చేసి వీళ్ళందరినీ పంపించారు. గేమ్ మన చేతిలో ఉండదు, ఎప్పట్లాగే బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది. సో ఇప్పుడు 5th ప్లేస్కి వస్తే సాయికేతను, నైజ్, నెక్స్ట్ కృతిక ఉంది. కృతిక నాకు తెలిసి ఇప్పుడు మండే, ఈరోజు సండే వాళ్ళకి లైవ్ జరిగి ఉంటుంది అక్కడ. సో అందరు నామినేషన్లు ఉన్నారని బిగ్ బాస్ చెప్పి ఇక ట్యూస్డేనే ఎప్పుడు నాకు తెలిసి కృతికని ఎలిమినేట్ చేసేస్తారు. టాప్ 6 ఉంచుతారా, టాప్ 5 ఉంచుతారా అన్నది ఒక డౌట్ ఉందన్నమాట. టాప్ 5 ఉంచితే నైజా, సాయికేతన అంటే నైజ్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నైజ్ చాలా వరకు న్యూట్రల్గా ఉండడానికి ట్రై, అంటే ఈవెన్ సనా మక్బుల్ గ్రూప్లో ఉన్న చాలా వరకు సీజన్ మొత్తం 2 వైపులా ఉండడానికి ట్రై చేశాడు కాబట్టి. సో నైజ్ నుంచి ఏమైందంటే సనా మక్బుల్, లోకేష్ ఆ గ్రూప్లోంచి ఇద్దరు, అర్మాన్, రణవీర్ ఆ గ్రూప్లోంచి ఇద్దరు, నైజ్ అని వచ్చే అవకాశం ఉంది. లేదు నిజంగా ఓట్స్ కనుక కన్సిడర్ చేస్తే సాయికేతన్కి ఎక్కువ ఓట్స్ తను
బయట వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి ఎక్కువ ఓట్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి సాయికేతన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం జెంటిల్మెన్ టైప్లో మధ్య మధ్యలో గొడవలు ఇవన్నీ ఉన్నాయి, కానీ బట్ ఒకే సైడ్ స్టాండ్ తీసుకొని వేరే వాళ్ళ కోసం లేకుండా మధ్యలో సనామకుల కోసం వెనకాల చాలా వరకు మాట్లాడాడు. ఈ మధ్య అంత గేమ్ ఏం లేదు, అంత మాటలు కానీ ఏవి కానీ లేవు. సో తను చెప్పాడు తను సైలెంట్ అని చెప్పి. సో ఆ ప్రకారం ఆలోచించుకొని ఒకవేళ నైజ్ని ఎలిమినేట్ చేస్తే సాయికేతన్ ఉంటాడు. ఏదైనా సరే వీళ్ళిద్దరికన్నా విశాల్ ఐ ఫీల్ లైక్ మోర్ డిజర్వింగ్. ఈవెన్ శివాని, విశాల్ కన్నా కూడా శివాని మోర్ డిజర్వింగ్ అనిపించింది. ఎందుకంటే అక్కడెక్కడ చెప్పడం, ఎక్కడొక్కడ చెప్పడం, ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి చేసింది తను షోలో. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ చేసింది ఇన్ఫ్యాక్ట్. ఎనీహో, సో 4th ప్లేస్లో అయితే కన్ఫామ్. ఆ 5th ప్లేస్ మాత్రమే డౌట్ ఉన్న ప్లేసు. ఇంకా దీని తర్వాత ఇంకేం జరిగింది, అదే వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత, విశాల్ వెళ్ళిపోయిన తర్వాత లోకేష్ బాగా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు. ఈవెన్ సనా మక్బూల్ కూడా ఏడ్చింది. ఆబ్వియస్లీ అది ఇన్ని రోజులు కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం బాధ ఉంటుంది. బట్ విశాల్ నవ్వుతూనే వెళ్ళాడు. ఇద్దరిలో విశాల్ ఫేస్ తెలిసిపోయింది అనమాట. ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతారు అనగానే ఆబ్వియస్లీ విశాల్కి అర్థమైపోయింది, ఇంకా నేనే వెళ్ళిపోతాను ఆడియన్స్ ఓట్స్ కాబట్టి అని చెప్పి. అలాగే లోకేష్ కూడా ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్, అంటే ఈ బాధపడ్డాడు కానీ ఫైనల్కి కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. ఓకే మనకి కొంచెం ఓటింగ్ జరిగింది. ఎందుకంటే విశాల్కి లోకేష్ కన్నా మామూలుగా చూసుకుంటే ఎక్కువ మంది ఫాలోవర్స్, ఎల్బీ షార్మిని అన్ని పక్కన పెడితే. సో దాంట్లో కూడా తిని గెలిచాడు అంటే, ఎక్కువ ఓట్లు వచ్చినాయంటే తనకు కొంచెం గట్టిగా జరుగుతుందని చెప్పి నమ్మకం వచ్చి ఉంటుంది. సో ట్రోఫీ అయితే వస్తుందని నమ్మకం ఉండి ఉంటుంది. సో ఇది ఇంతమించి ఇంకేం జరగలేదు, చాలా వరకు సోదే జరిగింది. సో అంతే, బిగ్ బాస్ అయిపోవచ్చింది. చెప్పాను కదా ఫ్రైడే ఫినాల్ ఎపిసోడ్. దాని తర్వాత ఇంకా హిందీ బిగ్ బాస్కి రామ్, తెలుగు బిగ్ బాస్కి సంబంధించిన వీక్లీ అప్డేట్స్ కానీ చెప్పుకుంటున్నాను. ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఇన్స్టాలో ఫాలో అయితే ఏంటంటే స్టోరీస్లో కానీ ఎక్కడో చోట నాకైనా ఇన్ఫర్మేషన్ వస్తే పెడతాను. లేదంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు ముందు చెప్పారు వాళ్ళ నుంచి కాపీ చేసావు, వీళ్ళు ముందు చెప్పారు వీళ్ళ నుంచి కాపీ చేసావు అన్నట్టు ఉంటుంది. ఈ ఎక్కడో చోట ఎవరికొకరు ముందు వెనక అవుతూ ఉంటాయి, కానీ అదేం రేస్ కాదు కానీ, బట్ స్టిల్ సో ఫాలో అయితే కొంచెం క్లియర్ కట్ అప్డేట్స్ వస్తాయి అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ న్యూస్.